అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38. చాలామంది చదువుతూ ఉందరు. మారు మనసు పొంది ప్రతివాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఇది ఈ అధ్యాయంలో మరి ఈ అధ్యాయంలోని అసలైన మనం పట్టుకోవాల్సిన వాక్య భాగం. చూడండి, సంఘాల్లో, ఇతర సంఘాల్లో ఈ అధ్యాయం మొత్తం చదువుతారు. ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 47 వచనాలు ఉన్నాయి. ఈ 47 వచనాలు బాగా క్షుణ్ణంగా చదువుతారు. కరెక్ట్గా 38 ఒత్తులకు జంప్ అయిపోతారు. 37 వచనాలు బాగా చదువుతారు. 38 జంప్ అయిపోయి మళ్ళీ 42 నుంచి చదువుతారు. 42 చదువు, అదిగో అక్కడి నుంచి వస్తారు. అసలు అపోస్తుల బోధ ఏంటి? 38. అపోస్తుల బోధ ఏంటి? యేసుక్రీస్తు నామంలో ప్రతివాడు బాప్తిస్మం పొందాలనేది ఒక ఆజ్ఞ అన్నది. అది అపోస్తుల బోధ. వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విడిచుట యందును ఎడతెగక ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. దీన్ని పైది చదువుతారు, కిందది చదువుతారు, కానీ మధ్యలో ఉన్న అసలైన ఆజ్ఞను పక్కకి పెట్టేస్తారు. మరి మనం కూడా ఆ కోవలోనే ఉన్నామా? లేదు ప్రియులారా. ప్రతిదాన్ని మనం తీసుకోవాలి. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, ఒకసారి వాక్యానికి మనకి వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు ఉండొచ్చు. వ్యతిరేకంగా అంటే మనకు అయిష్టంగా ఉంటాయి. ఇలా రాస్తే బాగుండు, ఎలా రాస్తే బాగుండు, మనకు అనుకూలంగా రాస్తే బాగుండు అనుకుంటా. వాక్యం నీకు అనుకూలంగా రాదు, నీవు వాక్యానికి అనుకూలంగా మారాలి. అవునా? ఇనప కడ్డీని తీసుకుని పొయ్యిలో పెట్టిన తర్వాత ఎలాంటి వంకర కడ్డీనైనా అది ఏం చేస్తుంది? నిదానం చేసేస్తుంది ఆ వేడికి. కనుక మనలో ఉన్న కొన్ని వంకరలు, మనలో ఉన్న కొన్ని ప్రభువుకి వ్యతిరేకమైన కార్యాలు మనం విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాక్య వేడి దగ్గరకు వచ్చినప్పుడు, వాక్య తీవ్రత దగ్గరకు మనం వచ్చినప్పుడు, మనము తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ అది తీసుకోవాలి. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును, కనుక వినుట వలన విశ్వాసము వస్తుంది. కాబట్టి వాక్యం వినడానికి అశ్రద్ధ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం ఎవరి కొరకు కూడా తయారు చేయబడి ఇక్కడికి రాదు. దేవుడు అందరినీ చూస్తుంటాడు. ఏ హృదయానికి, ఏ వ్యక్తికి ఏ అవసరమో ఆయన ఆ విధంగా ఇస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం చెప్పుకుంటాం సందర్భాలు, కానీ మళ్ళా వచ్చినప్పుడు ముందుసారి చెప్పుకున్నట్టుగా రాదు. కారణం ఏంటి? దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన దృష్టిలో ఎవరో ఒకరు ఉంటారు, ఆయనతో మాట్లాడాలని, అవునా, వారిని సరిచేయాలని. అందరూ లోపల ఉన్నప్పుడు కాపరి యొక్క గొర్రెలన్నీ దొడ్డులో ఉంటాయి. కాపరి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎవరు దాటి వెళ్తున్నారో, ఆ కంచి దాటి వెళ్ళడానికి ఏ గొర్రె లేకపోతే మేక ప్రయత్నం చేస్తుందో చూసి అక్కడ ఏం చేస్తాడు? అది 10 సార్లు దూకుతుంది అనుకోండి, ఏదో ఒకసారి ఇది దాటేస్తుందని మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు? దాన్ని, ఆ కంచెని ఎత్తుగా కడతాడు. మరి అందరికీ కడతాడు? అలాగా కట్టడే. అలాగే దేవుడు కూడా వాక్యము ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడలేదో వాళ్ళతో పదే మాట్లాడతాడు. కనుక మళ్ళా అదే చెప్తున్నారని మట్టుకు మీరు అనుకోవద్దు. అది దేవుని చిత్తం ప్రియులారా. కనుక 2:38 ఏముందంటే, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. నేను చాలాసార్లు విన్నాను, పేపర్లో చూస్తూ ఉంటాను, రోడ్డు మీద వాల్ పోస్టులు అంటిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ కలిగిన దైవజనులు 3 రోజులు మిమ్మలను ఏం చేస్తారు? ఉర్రూతలోకిస్తారు అనే టైటిల్స్ ఉంటుంటాయి. పరిశుద్ధాత్మ పొందిన దైవజనుడికి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆయన 3 రోజులు మనల్ని ఊపేస్తాడంట. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో, ఆ పరిశుద్ధాత్మ మనలోకి ఎప్పుడు వస్తుందో, ఆ పరిశుద్ధాత్మ రూపం ఎలా ఉంటుందో ముందు తెలిస్తే అప్పుడు ఆయన జీవితం ధన్యం అవుతుంది. అసలు పరిశుద్ధాత్మ అంటేనే అవగాహన లేని ఆయన, వాళ్ళ ప్రారంభం బాగానే ఉంటుంది. దేవుని కొరకు ఏదో చేద్దాం, ఏదో నిలబడదామని ఒక ఆసక్తి, ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది. వెంటనే సాతాడు వాళ్ళని తమ ఆధీనంలోకి తీసేసుకుంటాడు. వీడిని కనుక వదిలితే ప్రభు కొరకు వీడు గొప్ప కార్యాలు చేస్తాడు, కనుక వీడిని మన ఆధీనంలోకి తీసుకుంటే మన కొరకు రాజ్యాన్ని సంపాదిస్తాడని చెప్పి ఇప్పుడు ఈ సభలో, ఈ యొక్క సమావేశంలో పాల్గొనే వేలాది మందిని
ఎక్కడ కట్టేశాడు? సాతాను దొడ్డులో. కనుక పరిశుద్ధాత్మ పూర్ణులు అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, వారం మనం జాగ్రత్తగా వస్తూ ఉంటే మోషేలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. మోషే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. కనుక మోషే దేవుని వలె ఉన్నాడు. దేవుని కొరకు సూరకార్యాలు చేశాడు. మోషేకి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకు దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు అంటే, వాక్యానికి లోబడ్డాడు. తన జ్ఞానాన్ని, తనకున్న సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర విదిలిపెట్టి, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పన్నాడు. అంతకుముందు అన్నాడా? అంతకుముందు ప్రార్థన చేశాడా? లేదే. ఇప్పుడు దేవుని యొక్క ఆ వెలుగును చూసినప్పుడు, ఆ మండుచున్న పొదలో ప్రభు దర్శనమిచ్చినప్పుడు తన సమస్తాన్ని వదిలేశాడు. వదిలేసి, నా జ్ఞానం ఎందుకు పనిచేయదు, నా తెలివితేటలు ఎందుకు పనిచేయవు, నా బుద్ధి ఎందుకు పనిచేయదు, ఇదిగో ప్రభువా నేను నీకు సరెండర్ అవుతున్నా. దేవుని సన్నిధిలో ఎందుకు చేతులు ఎత్తుతావు? ఆ రహస్యం కూడా చాలా మందికి తెలియదు. ప్రభువా నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, నా బీరువాలో ఉన్న డబ్బు కాదు, ఇదిగో నీకు లోబడుతున్నా, నీకు సరెండర్ అవుతున్నాను. నన్ను ఏం చేయాలన్నా అది నీ చిత్తమే. అది చేతులెత్తుటలో. కనుక ప్రభువునకు మనం ఏం చేయాలి తెలుసా? లోబడాలి, సరెండర్ అవ్వాలి. మోషే అది చేశాడు కాబట్టి మోషేకు దేవుడు వాక్యం ఇచ్చి మోషేని నడిపించుకున్నాడు. మోషేకు దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా? మోషే మాట పలికితే కప్పలు వచ్చాయి, మోషే మాట పలికితే పాములు వచ్చాయి, మోషే మాట పలికితే మిడతలు వచ్చాయి, మోషే మాట పలికితే నీరు రక్తముగా మారింది, మోషే మాట పలికితే సముద్రం 2 పాయలుగా. ఇప్పుడు దేవుడు తన సర్వ అధికారాన్ని మోషేలో ఉంచాడు. కనుక ఐగుప్తు దేశంలో మోషే చేస్తున్న కార్యాలను చూసి ఐగుప్తు దేశం అంతా గడగడలాడిపోయింది. కారణం ఏంటంటే, ఇప్పుడు మోషే ఒక దేవుని వలె ఉన్నాడు. కనుక ఈ ఊపేసేవాళ్ళు, ఈ కక్షిపులు లేదా కోట్లు ఇలాగ ఇసిరితే పడిపోతుంటారు కదా, వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ అంటేనే అవగాహన లేదు. మనం కూడా అలాగే ఉందామా? పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? ప్రభువే మనలోకి రావడం. ఇప్పుడు మోషే చెయ్యి చాపుతున్నాడంటే మోషేలో ఉన్న దేవుడు చాపాడు. హల్లెలూయా. కనుక దేవుడు మోషేలో ఉండి ఆయన నడిపించుకున్నాడు. అంతేనా? ఇదిగో యోసేపు దగ్గరకు వచ్చాం. యోసేపు జీవితంలో కూడా దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడంటే, సింహాసనం నుంచి లేవగానే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వారు కూడా సాష్టాంగపడి యోసేపుకు నమస్కారం చేసేటువంటి అంతటి అధికారము దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని యోసేపు యొక్క హృదయంలో వాక్యం ఉన్నది. ఆ వాక్యము యోసేపుని నడిపిస్తా ఉంది. ఆ వాక్యానికి ఎక్కడా కూడా అతను అవిధేయుడు అవ్వలేదు. పోతీఫరు భార్య అతను ప్రేరేపించినప్పుడు అతడు దానిని తిరస్కరించడానికి గల కారణం ఏంటో తెలుసా? అతని హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఆ వాక్యానికి లోబడ్డాడు, ఆ వాక్యానికి భయపడ్డాడు. ఇప్పుడు యోసేపు నడిపించింది ఆ వాక్యమే. చూడడానికి తాత్కాలికంగా సమస్యలు ఉంటాయి, తాత్కాలికంగా చెర ఉంటుంది, తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ సోదర తర్వాత నా బతుకు జైలు, నేనేం పాపం చేశాను, అక్కడ చూస్తే అన్నదమ్ములు అమ్మేశారు, పోనీ ఇక్కడ ఏదో బానిసత్వం చేద్దామంటే ఇక్కడ శత్రువుని అయిపోయాను, అవునా? తీసుకొచ్చి నన్ను జైల్లో పెట్టారు, ఇంతేనా నా బతుకు, ఇంక విడుదల లేదా, ఇంకెందుకు దేవుడు, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు ప్రభు అనుకున్నాడా? అనుకోలేదు. కారణం ఏంటో తెలుసా? అతని హృదయంలో పూర్తిగా వాక్యము నిండి ఉన్నది. హల్లెలూయా. వాక్యము నిండి ఉన్న దాన్ని బట్టి, హృదయంలో వాక్యం ఉంటే నోరు కూడా ఏం మాట్లాడుతుంది? వాక్యమే మాట్లాడుతుంది. హృదయంలో అనుమానం ఉంటే ఆ అనుమానం నీ నోరు బయట పెడుతుంది. తగ్గుతుందంటవా, జరుగుతుందంటవా? హల్లెలూయా. ఇప్పుడు యోసేపు హృదయంలో వాక్యం ఉంది కాబట్టి, అమ్మా ఇంతటి దుష్కార్యము నేను చేయలేను. కొన్ని సందర్భాల్లో మనం జయించలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే, మనలో ఉన్న వాక్యాన్ని మనం పరిపూర్ణంగా వ్యక్తపరచలేకపోతున్నాం. వాక్యాన్ని నమ్మినప్పుడే మనం వాక్యాన్ని బయలుపరచగలుగుతాం. హల్లెలూయా.
అందుకనే అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. కనుక వాక్యం ఎవరిలో అయితే నిలబడుతుందో వారు పలికితే చాలు కార్యాలు జరుగుతాయి. యోసేపు తర్వాత ప్రవక్తని చెప్పుకున్నాం. ఈ కాలానికి సూచించబడిన దేవుడి చేత పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. కనుక అందరూ సాధారణంగా ఉండొచ్చు, కానీ దేవుడి చేత పంపబడిన కొంతమంది దైవజనులు ఉంటారు. వారు కారణ జన్ములు అని చెప్పుకున్నాం. కారణ జన్ములు ఎలా ఉంటారో తెలుసా? ఆయనకు ఉడత కావాల్సి వచ్చింది. నాకు ఉడత కావాలంటే నన్ను అడగడం ఎందుకు, పలుకు అన్నాడు ఆయన. మోషే కూడా, ప్రభువా ఇక్కడ సముద్రం అడ్డు వచ్చింది అన్నాడు. నాకు మర్ర పెడతావెందుకు, పలుకు. దేవునికి స్తోత్రం. మనం పలకగలుగుతున్నామా? పలకగలుగుతున్నామా అంటే ఇంకా అధికారం మనకి రాలేదంటే లోపల మనకి వాక్యము లేదన్నమాట. వాక్యం ఉంటే నీ ముఖం చెప్పేస్తుంది. హల్లెలూయా. వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యానికి నీ లోబడినప్పుడు, ఊరికనే పాటలు పాడడం కాదు, ఊరికనే గొంతులేయడం కాదు, దేవునికి నువ్వు సమస్తాన్ని ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? అదే సమర్పించుకోవడం అంటే. నా హృదయాన్ని ఇచ్చేస్తానండి ప్రభువుకి, నా వెంట్రుకలు ఇవ్వనండి. లోకస్తులు ఏం చేస్తారు? హృదయం ఎవరు కానీ వెంట్రుకలు ఇచ్చేస్తారు అక్కడికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి. నువ్వు అలాగే ఉన్నావా? హృదయంలో దేవుడికి సారం ఇస్తున్నావు, వెంట్రుకలు ఎవరికి ఇస్తున్నావు? బ్యూటీ పార్లర్కి ఇస్తున్నావు. అవునా? అర్థమవుతుందా? హృదయం దేవుడికి ఇచ్చానంటున్నావు, నీ చేతులు ఎవరికి ఇచ్చావు? హృదయం దేవుడికి ఇచ్చానంటున్నావు, నీ చెవులు ఎవరికి ఇచ్చావు? హృదయం దేవుడికి ఇచ్చానంటున్నావు, నీ మెడ ఎవరికి ఇచ్చావు? హృదయం దేవుడికి ఇచ్చానంటున్నావు.